నంద్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవుకు మండలం సంఘపట్నం గ్రామానికి చెందిన 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని ఈ ముఠా చోరీలకు పాల్పడుతూ వచ్చింది. అన్నవరం, సింగనపల్లె, లింగంబోడు గ్రామాల్లో పలు ఇళ్లలో చోరీలు జరిపినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి సుమారు 26 లక్షలకు పైగా విలువైన 195 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు ఒక పల్సర్ మోటార్ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా చర్యల ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చని తెలిపారు. వైట్ వస్తానే ఈ చీర తీసేసి మీరు మాత్రమే ఉంటే మర్డర్ కేసు సైట్లో చూసినాడు కానీ కంప్లీట్ మాదే కూడా చేసినాడు. మన ఏపీ సార్ గత కొన్ని రోజులుగా అవుకు మండలంలో ఇంటికి తాళం వేసిన ఇంటికి దొంగతనాలు జరుగుతూ ఉండేటివి. ఇంటి ఓనర్లు దొంగతనం జరిగిందని నిర్ధారించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి పలు ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. అవుకు మండలంలోని అన్నవరం, సింగనపల్లె, తదితర గ్రామాల నుంచి ఫిర్యాదులు అందడం జరిగింది. 3 వ్యక్తులు ఈ బంగారం వస్తువులు అమ్ముకుందామనే ఉద్దేశంతో వెళ్తూ ఉండగా ముద్దాయిలు భయపడుతూ పరిగెత్తుతూ పట్టుకుని విచారించగా అవుకు శివారులోని సాయిబాబా గుడి వద్ద 3 వ్యక్తులు తోకా మోషా, మిద్దె హుసేన్ వలి, యాటగిరి వెంకటేశ్వర్లు, వీళ్ళు 3 సంగపట్న గ్రామం అవుకు మండలానికి సంబంధించిన వ్యక్తులు. వారి వద్ద నుంచి 195 గ్రాముల బంగారు ఆభరణాలను, బంగారు గొలుసులు, హారాలు, నెక్లెస్లు, కమ్మలు తదితర బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. విలువ సుమారు 26 లక్షల రూపాయలు ఉంటుంది. నేరానికి వాడినటువంటి మోటార్ సైకిల్, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ ని కూడా స్వాధీనం చేసుకోబడింది. వీళ్ళు నేరానికి పోయే ముందుగా 3 వ్యక్తులు వెళ్తూ అక్కడ బయట కాపలాగా ఒక్కరు అట్లా ఉంటూ వాళ్ళు వ్యవసాయ పొలాలు పోయేటప్పుడు కీస్ లాకేసి అక్కడ పెట్టి వెళ్తూ ఉంటారు. టార్గెట్ చేసుకుని ఆ ఇళ్లను దొంగతనాలు చేసి వారికి డౌట్ రాకుండా మరి ఎక్కడుండే వస్తువులన్నీ, ఎక్కడుండే లాక్ ని మళ్ళీ అక్కడే పెట్టేవారు. గత సంవత్సర కాలం నుంచి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళందరినీ సంగపట్నం, అవుకు మండలం కోర్టు ముందర హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరుగుతుంది. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్, డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.